తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇండిగో విమాన సేవల రద్దు కొనసాగుతోంది. సమాచారం లేకుండా సర్వీసులు రద్దు చేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావు నుండి తెలుసుకుందాం. రంగారావు, చెప్పండి, ఇండిగో విమాన సేవల రద్దుపై ప్రయాణికులు ఏమంటున్నారు? గత 2-3 రోజులుగా ఉన్నటువంటి ఇండిగో విమాన సర్వీసుల అవాంతరం, ఏదైతే రద్దు, సర్వీసులు ఆలస్యంగా నడవటం వంటి అంశాలు తీవ్రతరమయ్యాయి. నిన్న దాదాపు 50 సర్వీసులు రాకపోకలు రద్దయితే ఈ రోజు ఏకంగా 92 సర్వీసులను ఇండిగో రద్దు చేయడం జరిగింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 43 సర్వీసులు, అదేవిధంగా శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన 49 సర్వీసులను ఇండిగో యాజమాన్యం రద్దు చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అయితే ఈ రద్దు వ్యవహారం కూడా ముందస్తుగా చెప్పడం లేదు. చెక్ ఇన్ అయిన తర్వాత, చెక్ ఇన్ అవుతున్న అంటే దాదాపుగా విమానం ఎక్కడానికి సిద్ధమైనట్లు లెక్క. చెక్ ఇన్ అయిన తర్వాత చెప్తున్నారు. విమానాశ్రయానికి రావడానికి ముందే సమాచారం ఇస్తుంటే కొంత మాకు ఈ నిరీక్షణ తప్పేది అన్న ఆందోళన ప్రయాణికులు వ్యక్తమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన ఢిల్లీ, మదురై, బెంగళూరు, వైజాగ్, గోవా, కలకత్తా, భువనేశ్వర్ వంటి సర్వీసులను ఇండిగో యాజమాన్యం రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి కీలకమైన ప్రాంతాల నుంచి శంషాబాద్ రావాల్సిన సర్వీసులు కూడా రద్దయ్యాయి. దీంతో ఇటు వెళ్లాల్సిన వారు కానీ, అటు నుంచి రావాల్సిన వారు కానీ ఎక్కడికక్కడే విమానాశ్రయాల్లో నిలిచిపోతున్నారు. కొన్ని సర్వీసులు అయితే విమానం ఎక్కిన తర్వాత కూడా ఎక్కి 2-3 గంటలు కూర్చొని తర్వాత కూడా సర్వీసు రద్దయింది అంటూ దింపి మళ్లీ విమానాశ్రయం లాంజ్లోకి ప్రయాణికులను తీసుకొస్తున్నారు. ఇలా ఇండిగో యాజమాన్యం ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వకుండా సర్వీసులను రద్దు చేయటం, అదేవిధంగా ఆలస్యంగా నడపడం. ఉదయం మనకున్న సమాచారం ప్రకారం రాత్రి 12 గంటలకు వెళ్లిన ప్రయాణికులు కూడా ఇప్పటి వరకు విమానం ఎక్కలేదు. వారు కొంతమంది వైజాగ్ వెళ్లాల్సిన వారు ఉన్నారు, అలాగే కొంత ఢిల్లీ వెళ్లాల్సిన వారు ఉన్నారు. వీళ్ళంతా కూడా అత్యవసర పనుల నిమిత్తం ఈ విమాన బుకింగ్ చేసుకున్న టికెట్స్ కానీ సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి సమాచారాన్ని కూడా ఇండిగో అక్కడ కాల్ సెంటర్ వాళ్ళు సరిగా సమాచారం ఇవ్వటం లేదు. అయితే దీనిపై ఆర్జీఐ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం ఒక ప్రకటన చేసింది. ఈ ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు ఎవరైనా ఇండిగో బుక్ చేసుకున్న వారు ముందుగానే కాల్ సెంటర్ ను సంప్రదించి సర్వీసు ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతనే విమానాశ్రయానికి రావాలని వారు మాత్రం ఒక ప్రకటన చేస్తున్నారు. కానీ ఇండిగో యాజమాన్యం మాత్రం సర్వీసుల రద్దుపై స్పష్టమైన ప్రకటన చేయకపోవటం, రద్దుకు గల కారణాలు చెప్పకపోవటం, అసలు ఇలా సర్వీసులు ఎక్కడెక్కడ రద్దు చేయటం వంటి అంశాన్ని ప్రయాణికులు చాలా ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారావు, చెప్పండి, ఇన్చెక్ తర్వాత విమానాల రద్దు సమాచారంపై ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకు ఈ తాత్సారం జరుగుతోంది? అధికారులు ఏమంటున్నారు? వాస్తవానికి ఇండిగోకు సంబంధించి కొంత నిర్వహణపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దేశవ్యాప్తంగా దాదాపు 1000కి పైగా సర్వీసు రద్దయినట్లు మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా DGCA కొంత ఇటీవల కాలంలో నిబంధనలను కఠినతరం చేయడం ఇండిగో సర్వీసుల నిర్వహణకు ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక పైలట్ 1000 గంటలు మాత్రమే విమానాన్ని తన ఏడాదిలో రన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇండిగో వద్ద ఉన్న పైలట్లు అంతా కూడా దాదాపుగా 1000 అవర్స్ దాటిన తర్వాతనే 1000 గంటలు దాటి ఉన్నారు. దీంతో వారికి విమానాన్ని ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించడం లేదు. ఇలా దాంతో పాటుగా కొంత సాంకేతిక పరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. DGCA ఇచ్చిన నిబంధనలను యాజమాన్యం ముందస్తుగానే మేల్కొని ఉంటే ఈ ఇబ్బంది తలెత్తేది. వాస్తవానికి ఇండిగో యాజమాన్యం టికెట్ బుకింగ్ కు ముందే ఇలాంటి సమస్య తలెత్తుతుందని తెలిసినా కూడా వాళ్ళు టికెట్లు బుక్ చేస్తారన్న అభిప్రాయాన్ని మనకు టికెట్ బుకింగ్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు. ఏజెన్సీల దగ్గర కూడా, టికెట్ బుకింగ్ ఏజెన్సీల దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆందోళన చేయడం జరుగుతుంది. మేము టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఇలా రద్దు చేయటం, మేము అక్కడి నుంచి వెళ్లాల్సిన చోటికి గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఇష్యూ అయ్యప్ప భక్తుల విషయంలో ఇది మరీ తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే
శంషాబాద్ నుంచి కొచ్చి వెళ్ళి అక్కడి నుంచి అయ్యప్ప దర్శనానికి వెళ్తారు. వీరంతా కూడా నిర్దిష్ట సమయానికి అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అక్కడ వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ గదులు కానీ ఇతర ట్రావెల్ సౌకర్యాలు కానీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా మొత్తం మీద ఇండిగో చేస్తున్నటువంటి ఈ నిర్వహణాపరమైన ఇబ్బందులు ప్రయాణికుల్లో ఒక రకంగా విమానం ఎక్కాలంటేనే భయం కలిగేలా కనిపిస్తుంది. ధన్యవాదాలు రంగారావు.